ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారం మనం జీవించాలని ప్రభు పేరిట కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆయన అనేక ప్రాంతాలను సందర్శిస్తూ సువార్తను ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక సమరయ స్త్రీతో సంభాషణ చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలం. మరి ఈ పైభాగంలో మనం గమనించినట్లయితే, అక్కడ యాకోబు బావి ఉండేనో గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. మరి యేసుక్రీస్తు ఆ పరిచర్య కాలంలో ఆయన అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అనేక ప్రాంతాలను తిరుగుతూ మరి అలసిపోయినటువంటి రీతిని, అలసిపోయినాడు అని ఇక్కడ లేదు, కానీ అలసి ఉన్న రీతిని బావి వద్ద కూర్చున్నాడు. 12 గంటల సమయం అనగా ఒకవేళ మిట్ట మధ్యాహ్నం అయి ఉండవచ్చు. మరి ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నటువంటి సందర్భంలో అక్కడికి ఒక సమరయ స్త్రీ నీటి కొరకు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ 4వ అధ్యాయంలో మొదటి నుండి 15 వచనాల వరకు 20 వచనాల వరకు మనం గమనించినట్లయితే, ఆ సమరయ స్త్రీతో సంభాషణను మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ఆ సమరయ స్త్రీ రక్షింపబడినదో ఈ మాటల్లోనూ మనం చూడగలం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహగిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి ఆ సంభాషణలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు నీళ్ళిమ్మని సమరయ స్త్రీతో అడుగుతూ ఉంటున్నాడు. సాధారణంగా ఆ సమరయులకి యూదులకి సాంగత్యం లేదు. కానీ ఆమె ఏ రీతిగా గ్రహించింది యూదుడు అని మనము లోతుగా అధ్యయనం చేసినట్లయితే అనేక ఆత్మీయ సత్యాలను మనం కనుగొనగలం. మరి ఆ రీతిగా సంభాషిస్తున్నటువంటి సందర్భంలో మరి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేనిచ్చు నీళ్లు త్రాగుడెప్పుడూ దప్పికొనడు అని యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటువంటి నీళ్లు జీవజలముగా ఉంటున్నాయి, జీవింపచేసేటువంటిగా ఉంటున్నాయి. సమరయ స్త్రీకి మరి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కింద భాగంలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో, ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పి కొనకుండాన్నట్లు చేదు కొనుటకు నువ్వు ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా,
యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితూ వెళ్ళను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. ఆ యొక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా గుర్తించినట్లుగా ఈ యొక్క మాటల్లో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన యొద్దకు వస్తే ఆయన జీవజలపు ఆయన బుగ్గగా ఉంటున్నాడు, జీవజలపు ఊటగా ఉంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు, అందుకే యెషయా ప్రవక్తను దప్పిగొను వారలారా నీళ్ళ యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క జీవజలపు నీరు మనల్ని జీవింపచేస్తూ ఉంటుంది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటలు హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.